హలో, చూసారుగా ఏంటి అర్థమైపోయిందిగా. ఇది వచ్చి ఫుడ్ రివ్యూ. ఈ రెస్టారెంట్ ఏంటి, ఎలా ఉంది, ఏమేమి ఆర్డర్ పెట్టాం, ఎంతమంది వెళ్ళాం, బిల్ ఎంత అయింది అన్నీ తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సూపర్గా ఉంటుంది. మంచి ఫుడ్తో మేము ముందుకైతే వచ్చేసాను. మేమైతే తిరుపతిలో ఉన్న స్టార్ ఫుడ్స్కి అయితే వచ్చేసాం. మేము మా విలేజ్ వాళ్ళం, ప్రవీణ్, నాని అండ్ విక్రమ్. మా వాడైతే యాక్ట్ చేస్తున్నాడు, కెమెరా ముందు భయంకరంగా యాక్ట్ చేస్తున్నాడు. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అయితే చేస్తున్నాడు ఆడైతే. సో ఫుడ్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే మేము చిల్లీ చికెన్ చెప్పుకున్నాం అండ్ చికెన్ పకోడా కానీ చెప్పుకున్నాం. వెంటనే చాలా ఫాస్ట్గా అయితే తీసుకొచ్చేసారు. భలే అనిపించింది చాలా ఫాస్ట్గా తీసుకురావడం వల్ల, ఎందుకంటే ఎవరు లేరు, మేము వెళ్ళింది 3 o'clock కాబట్టి. సో రివ్యూలోకి వెళ్ళిపోతే చిల్లీ చికెన్ అయితే చాలా బాగుంది. టేస్ట్ పెట్టుకోగానే కొంచెం చికెన్ పకోడా కానీ కొంచెం మావాడైతే టేస్ట్ చేసి చెప్తాడు చూడండి ఎలా ఉందో, కొంచెం స్టైల్గా తింటాడు. బట్ అయితే ఆ ఫుడ్ అయితే చాలా బాగుంది. సో చిల్లీ చికెన్ కానీ చికెన్ పకోడా కానీ, నెక్స్ట్ అయితే బిర్యానీ కానీ తెచ్చేశారు. బిర్యానీలో పీసులు లేవని చెప్పి చాలా బాధపడ్డాం, కానీ లోపల ఉన్నాయి. ఒకసారి ఆ పీస్ తీసుకొని అలా అన్నాను అనమాట. అసలు ఎంత ఫ్రీగా ఎంత బాగా కుక్ అయిందంటే అంత బాగా కుక్ అయింది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ బిర్యానీ నాకు గుర్తొచ్చింది. నేను హైదరాబాద్ బిర్యానీతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ అన్నీ. ఫస్ట్ అయితే చిల్లీ చికెన్ తిందాం, ఎలా ఉందో చూసి చెప్తాను. నాకైతే చిల్లీ చికెన్ తింటేనే వావ్ అనిపించింది. మరీ అంత ఏం లేదు కానీ కొంచెం గట్టిగా అనిపించింది పీసు. బట్ ఓకే, ఫైన్, బాగుంది చిల్లీ చికెన్ అయితే. నెక్స్ట్ అయితే చికెన్ పకోడా చేద్దాం అనుకున్నాం. మా వాళ్ళు అయితే సిగ్గుపడుతున్నారు. నా పక్కన ప్రవీణ్ అయితే భయంకరంగా సిగ్గుపడుతున్నాడు వీడియో దగ్గర. నాకు సిగ్గునింది ఫస్ట్లో, కానీ అన్నీ అవాయిడ్ చేసి కొంచెం స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్. చికెన్ పకోడా తీసుకున్నాను, అది నేను చూసారు కదా, లైట్గానే ఆయిల్ ఉంది, మరి ఎక్కువేం లేదు ఆయిల్ అయితే. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. టేస్ట్ కానీ సూపర్గా అనిపించింది. చికెన్ పకోడా కానీ నార్మల్ చికెన్ పకోడా మీ రోడ్ సైడ్ దొరికినట్టు సేమ్ అదే టేస్ట్ అనిపిస్తుంది. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ అక్కడైతే టేస్ట్ బాగుంది. చెప్పాను కదా, చికెన్ పీస్ అయితే బిర్యానీలో సూపర్గా అనిపించింది. అలా పట్టుకుంటేనే అసలు ఊడిపోతుంది పీసులు అయితే. నాకైతే బిర్యానీ ఎక్సలెంట్ అనిపించేసింది. తింటుంటేనే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నేను యాక్చువల్లీ ప్రతి బిర్యానీ హైదరాబాద్తో కంపేర్ చేశాను అనమాట. ఎందుకంటే హైదరాబాద్లో తిన్నప్పుడు నాకు బిర్యానీలు అలా మైండ్లో ఉండిపోతాయి. దాంట్లో అలా అనిపించింది. నేను అక్కడైతే గ్రేవీ ఉండింది, గ్రేవీ ట్రై చేశాను, అస్సలు బాగాలేదు. నిజంగా చాలా బాగాలేదు. ఉత్త బిర్యానీ అయితే నేను సూపర్గా ఉంది, మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ టైం తెచ్చిన బిర్యానీకి సెకండ్ టైం తెచ్చిన బిర్యానీకి కొంచెం డిఫరెన్స్ అయితే అనిపించింది. ఫుడ్ సరిపోలేదని చెప్పి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించుకున్నాం. చికెన్ ఫ్రైడ్ రైస్ మావాడు రివ్యూ చేస్తే చూడండి ఎలా ఉందనేది. చాలా నెమ్మదిగా వీడియో ముందు భయంకరంగా యాక్ట్ చేస్తున్నాడు. స్లోగా నిదానంగా వేసుకుని టేస్ట్ రివ్యూ అయితే ఇస్తాడు. ఓకే, బట్ మనం కూడా టేస్ట్ చేసి చూద్దామని చెప్పేసి నేను కూడా కొంచెం వేసుకొని కొంచెం టేస్ట్ చేశాను. బట్ మరీ అంత అనిపించలేదు, మరీ ఎక్కువ స్పైసీ లేదు, బాగుంది, చాలా బాగుంది. యూ కెన్ ట్రై ఇట్. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నేను ఫస్ట్ అయితే బిర్యానీనే ప్రిఫర్ చేస్తాను. మీరు బిర్యానీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది, మస్ట్ ట్రై అనే చెప్పొచ్చు. బిర్యానీ అయితే నాకు భలే నచ్చేసింది. అండ్ బిర్యానీలోకి చిల్లీ చికెన్ వేసుకొని ట్రై చేద్దామని చెప్పి కొంచెం చిల్లీ చికెన్ వేసుకున్నాను. అది లైట్ గ్రేవీ వచ్చింది కదా, ఆ చిల్లీ చికెన్ వేసుకొని ట్రై చేశాను. అది కానీ బాగుంది, చిల్లీ చికెన్ గ్రేవీ విత్ బిర్యానీ. కానీ బిర్యానీ గ్రేవీ అయితే అసలు ఏమాత్రం దానికి సూటే అవ్వలేదు. బిర్యానీకి ఇది అసలు డిఫరెంట్ అనిపించింది. కానీ ఖచ్చితంగా బిర్యానీ అయితే ట్రై చేయాలి, చాలా బాగుంది. మేమైతే 4 members వెళ్ళాం. మాకైతే బిల్ అయితే 700 అయింది. చూడండి, నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.